హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. మా నాన్నగారు చూసారు కదండి, మా నాన్నగారు చనిపోయిన రోజు. యాక్చువల్లీ మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. అసలు ఏం చేస్తాము నాకు ఒక ఐడియా అయితే ఉంది. అంటే ప్రతి సంవత్సరం నేను అది చేస్తాను. ఏం చేస్తాను ఏంటి అనేది చూసేద్దామండి. సో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం, బయటకు వెళ్తున్నాం అనమాట. నేను, మిహాన్, వాళ్ళ డాడీ కూడా. సరేనా? పొద్దున్నే 5కి లేచి మిహాన్ రెడీ చేసి నేను రెడీ అయ్యి టిఫిన్ చేసేసి అన్ని పనులు పూర్తి చేసుకుని ఇలా కార్లో అయితే బయలుదేరిపోయామండి. చేసేది చిన్నదే అయినా మా నాన్న కోసం చేయగలనా లేదా అనుకున్నానండి. మేమైతే కార్లో వెయిట్ చేస్తున్నామండి. మా హస్బెండ్ ని టిఫిన్ పొట్లాలు తీసుకురమ్మని చెప్పాను. ఒక 10 అనమాట తీసుకురావడానికి వెళ్ళారు. మేము వెయిట్ చేస్తున్నాము. అది యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను ఒక 10 మంది దాకా ఇస్తాను టిఫిన్ పొట్లాలు. అంటే భారీగా ఏమి చేయనండి, నేనేదో సింపుల్గా నా ఫస్ట్ నుంచి నేను ఎంత చేయగలను అంతే చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఎవ్రీ ఇయర్ ఒక 10 మెంబర్స్కైనా 10 పొట్లాలు ఇస్తాను అనమాట. సో టిఫిన్ ఇస్తాను మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మినిమం అదైతే నేను చేయగలను ప్రస్తుతానికి. లాస్ట్ ఇయర్ నేను ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేరే ఊర్లో ఉన్నాను అనమాట. మార్చ్ 4th అంటే కొంచెం ఈవెన్ డెలివరీ కొంచెం దగ్గర రోజులే కదా, అయినా కూడా నేను వెళ్ళి ఎర్లీ మార్నింగ్ నేను ఒక్కదాన్నే, ఇంకా రిలేటివ్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళతో వెళ్ళాను అనమాట. వాళ్ళతో వెళ్ళి 10 మందికి అక్కడ పంచాను అనమాట. అంటే ఎక్కడున్నా అది చెయ్యాలి, అలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అంటే మినిమం చేయగలం కదా. భారీగా అంటే ఒకసారి డబ్బులు ఉండొచ్చు, ఒకసారి డబ్బులు ఉండకపోవచ్చు, ఒకసారి సిచ్యువేషన్స్ కుదరకపోవచ్చు. బట్ ఈవెన్ ఇలా చిన్న అంటే చేయగలం కదండి. అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట. నేనేదో చెప్పుకోవాలి అని చెయ్యట్లేదండి, లేదంటే చేస్తున్నాను అని చెప్పుకోవాలని కాదు. బయట వ్లాగ్స్ తీయాలని నాకు ఎప్పటి నుంచి అంటే మేము వెళ్తున్న ప్రతిసారి వ్లాగ్ చెయ్యాలి అని ఉండేది. సో ఈ రోజు కూడా అలా జనరల్ వ్లాగ్ లాగానే, అంటే ఏం చేస్తున్నాము ఏంటి అంటే, అంతకు మించి నేను ఏదో చేసేస్తున్నానని కాదు. నేను చేసేది ఎంత అసలు ఇసుక రేణువులో అసలు ఒక రేణు కూడా కాదు, అది చాలా తక్కువ నాకు తెలుసు. బట్ ఈవెన్ ఏదైనా షేర్ చేసుకుంటున్నాను అంతే, అంతకు మించి ఏం కాదండి. మా నాన్నగారు చనిపోయి అయితే ఈ రోజు కరెక్ట్గా 15 years అవుతుందండి. మా నాన్నగారి గురించి అయితే అందరిలాగానే బాధపడతానండి, నాకు నాన్న లేరు అని చెప్పి. ఎక్కడో హ్యాపీగా ఉండుంటారు అని అయితే ట్రస్ట్ చేస్తాను అనమాట. మా నాన్నగారు ఎలా ఉన్నా మా నాన్నగారే కదండి. అంటే కొంతకాలం అయితే నేను చాలా బాధపడ్డాను, డిప్రెస్ అయ్యాను. యాక్చువల్లీ నా లైఫ్లో ఒక పెద్ద ట్రాజడీ అంటే మా నాన్నగారి కోసమే. ఇంకా ఆయన టిఫిన్ పొట్లాలు తెచ్చేసారండి. ఇంకా దారి పొడుగునా స్లోగా వెళ్తూ ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఎవరైతే ఖాళీ అయిపోయింది, అన్ని పంచి పెట్టేసాము జస్ట్ నౌ ఒక 10 members. పొద్దున్న నుంచి ఇంకా వెళ్ళిపోయి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లోనే ఉన్నామండి. ఇంకా ఈవినింగ్ అలాగా డిమార్ట్ కి, రిలయన్స్ కి వెళ్ళామన్నమాట, ఇంట్లో సరుకులు అవి తీసుకోవడానికి. ఇంకా మా వాడికి బట్టలు కొన్ని టైట్ అయిపోయినాయి, బట్టలు కూడా తీసుకున్నాం అనమాట. మా వాడికి బట్టలు తీసుకోవడంలోనే చాలా లేట్ అయిపోయిందండి. అక్కడే 1 hour పట్టేసింది. అంటే బట్టలు ఏరుకోవాలి కదా డిమార్ట్లో, అందుకని అనమాట. సో ఇంకా రిలయన్స్ అయితే ఒక 15 minutesలో అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామన్నమాట. ప్రతి సంవత్సరం చేస్తాను కదా, ఈ సంవత్సరం చేయగలనా లేదా అనుకున్నానండి. బట్ మా హస్బెండ్ వల్ల చేశాను. ఒకవేళ చేయకపోతే మాత్రం ఆ అసంతృప్తి అంతా నేను ఇయర్ అంతా మోయాల్సి వచ్చేది. బట్ అలాంటి గిల్ట్ ఫీలింగ్ ఏం లేకుండా చేసినందుకు మా హస్బెండ్ కి చాలా చాలా థాంక్స్. స్టార్ట్ చేసి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నామండి. వచ్చి మాక్సిమం 1/2 hour అయిందంటే టక్టకా తినేసి క్లీనింగ్ చేసేసుకుని వచ్చేసాను అనమాట. డిమార్ట్ లో వచ్చేసి మా వాడికి బట్టలు తీసుకున్నామండి, ఇంకా చిన్నవి. ఎక్కువైతే ఇంట్లో సరుకులు తీసుకున్నాము. మా వాడికి అయితే బట్టలు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ డిమార్ట్లో తీసుకున్నానండి 2 జతలు. నాకు బాగానే అనిపించింది క్వాలిటీ కాస్ట్, అందుకే ఇంకా అక్కడే తీసుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికైతే, తర్వాత తెలీదు. మా వాడికి ఇలా బట్టలు తీసుకున్నాము డిమార్ట్. ఇంకా కొత్తగా చూసాను, ఎందుకు తీసుకుంటామో డిమార్ట్, కొన్ని డిమార్ట్ లో ఎందుకు తీసుకుంటామో తెలియదు కదా, అలాగే ఈ వస్తువు వచ్చింది అనమాట. బ్రష్ హోల్డర్ అండి, అది ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ కి వెళ్ళినప్పుడు బ్రష్ కవర్ లో తీసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో బాగానే ఉంది కదా అని ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. చూడాలి ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో. బింగో కొరియన్ స్టైల్ అనమాట, కొరియన్ స్టైల్ అని అంతా తీసుకున్నాను. ఇది బింగో ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చేయాలి.
నేనంటే మా డాడీ డెత్ డేని ఏదో ఎంజాయబుల్ డేగా చేసుకున్నాను అలా ఏం అనుకోవద్దు. జస్ట్ నేను ఎలాగా ఈ రోజులను ఈ రోజు ఎలా జరిగింది అనేది చూపించడం అంతవరకేనండి. సో మార్నింగ్ ఎప్పుడు మా డాడీ చనిపోయిన రోజు ప్రతి సంవత్సరం ఎలాగా నేను చేస్తానో రొటీన్ అదే చేశాను. అంతేగాని మా డాడీ చనిపోయిన రోజున ఏదో సెలబ్రేషన్ కింద చేసుకున్నాను, డిమార్ట్కి వెళ్ళాను, రిలయన్స్కి వెళ్ళాను అని ఏమనుకోవద్దు. సో మా నాన్నగారు చనిపోయి అయితే ఇప్పటికి 15 years అయింది. కరెక్ట్గా 2010 March 14 చనిపోయారు. మా డాడీ పాటికి పుట్టేసి ఉంటారు ఎక్కడో చోట, చాలా హ్యాపీగా ఉండుంటారు. నేను కోరుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా హ్యాపీగా ఉండుంటారు. అదండి టుడేస్ వ్లాగ్. నా ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ చెప్పు.